ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన ముచ్చట చెప్తా ఇనుండ్రి. మనం నడుపుతున్న ఈ టూ వీలర్ బండ్లు, స్కూటీలు ఏ కంపెనీ అయినా సరే లీటర్ పెట్రోల్ కొట్టేస్తే ఎంతొస్తాయి? ఒక 50-60 కిలోమీటర్లు తిరగచ్చు కదా! అదే బుల్లెట్ బండ్లు అసుంటి పెద్ద బండ్లు అయితే ఒక 30-40 మైలేజ్ ఇస్తాయి అంతే కదా! కానీ లీటర్ పెట్రోల్ పోస్తేనే ఏకంగా 176 కిలోమీటర్లు. ఇంకోసారి ఇనుండ్రి. లీటర్ పెట్రోల్ పోస్తే 176 కిలోమీటర్ల దూరం పోయే బండి కనిపెట్టిండబ్బా! యూపీ రాష్ట్రంలో ఒక పెద్ద ఆయన. నమ్మబుద్ధి లేదా? నాకు కూడా అయితే లేదు. అందుకే రండి మరి అసలు ఇది నిజమేనా కాదా అరుచుకుందాం. లీటర్ పెట్రోల్కు అందరికంటే మన బండి ఓ 5 కిలోమీటర్ల మైలేజ్ ఎక్కువిస్తుంది అంటేనే ఆ ముచ్చట గర్వంగా చెప్పుకుంటాం మనం. అసొంటిది లీటర్కు ఏకంగా 176 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే ఎట్లుంటదిగా? యోగి పెద్ద మనిషి కనిపెట్టిన బండి ఇంజన్ గదే పనిచేస్తుందట. ఏకంగా 176 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందట. పేరు శైలేంద్ర సింగ్ గౌర్, వయసు 63, ఉండేదేమో యూపీ రాష్ట్రం ప్రయాగ్రాజ్ సిటీలా. అలహాబాద్ యూనివర్సిటీలో బీఎస్సీ చదివిండట. ఓ మెకానికల్ ఇంజనీర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిండట. తర్వాత కొన్ని కంపెనీలలో టెక్నికల్ డిపార్ట్మెంట్లలో డ్యూటీలు చేసినట. అయితే ఎట్లా పెట్టి ఓ మైలేజ్ ఎక్కువ ఇచ్చే బండి ఇంజన్ తయారు చేయాలని పట్టుబట్టి చేస్తున్న డ్యూటీ వదిలిపెట్టి అనుకున్న ఇంజన్ తయారు చేసుడు పెట్టినట. 16-17 ఏళ్లు తన్లాడి ఉన్న ఆస్తులన్నీ గరగబెట్టి 6 స్ట్రోక్ ఇంజన్ కనిపెట్టిండట. అంటే ఇప్పుడు నడుస్తున్నాయని 4 స్ట్రోక్ ఇంజన్లు అన్నట్టు. ఇక ఆ ప్రయోగాలకు పైసలు లేక సొంత ఇల్లు కూడా అమ్ముకున్నట. ఈయన ఈ ఇంజన్ కనిపెట్టి ఆల్రెడీ 6-7 ఏళ్ళు అయిందట. ఆ డిజైన్ ఫార్ములాను పట్టుకొని చాలా మంది చుట్టూ తిరిగిందట. కానీ ఏది కాదు పోయేది కాదని వాపసు పంపేటోళ్ళట. ఇప్పటికి ఈయన కనిపెట్టిన ఇంజన్ మోడల్ కు పేటెంట్ హక్కులు దక్కినాయట సర్కార్కెళ్ళి. లీటర్ పెట్రోల్ కు 176 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చుడే కాదు, డీజిల్, సిఎన్జి అసంటి వాటితో నడిచేటట్టు డిజైన్ చేసినట. అయితే ఈయన తయారు చేసిన ఇంజన్లతోటి బండ్లు, కార్లు తయారు చేసేందుకు ఎవరైనా కంపెనీలు ముంగటపడాలి. అట్లయితేనే మార్కెట్లోకి ఈయన కనిపెట్టిన మోడల్ బండ్లు అందుబాటులోకి వస్తాయి. కానీ ఇప్పటికే 4 స్ట్రోక్ మోడల్ బండ్లు తయారు చేసేందుకు పెట్టుబడులు మస్తుగా పెట్టిరు కాబట్టి కొత్త ప్రయోగాలు చేసేందుకు ముంగటపడే ఛాన్స్ లేదు ఏ కంపెనీ వాళ్ళు ఇప్పట్లా. ఇక ఈ ముచ్చటెరకై సర్కారు వాళ్ళే సపోర్ట్ ఇచ్చి ఈ శైలేంద్ర తయారు చేసిన ఇంజన్లతోటి బండ్లు తయారు చేపిస్తే ఇటు పబ్లిక్ అటు సర్కారు వాళ్ళకు బొచ్చడు పైసలు మిగులుతాయి కదా అని అనుకుంటున్నారు చాలా మంది.